మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఐఐటి మద్రాస్లో జేఈ ఎగ్జామ్ క్వాలిఫై కాకున్నా, జేఈ ఎగ్జామ్ లేకున్నా ఐఐటి మద్రాస్లో డేటా సైన్స్ కోర్సు మనం చేయొచ్చు. ఐఐటి మద్రాస్లో సీట్ రావాలంటే ఏం చేయాలి? జేఈ మెయిన్స్ రాయాలి, క్వాలిఫై కావాలి, జేఈ అడ్వాన్స్డ్ రాయాలి, అందులో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. అప్పుడు మనకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ఐఐటి మద్రాస్లో బీటెక్ చేయొచ్చు అనమాట. అయితే ఇదేంటి అంటే కొద్దిమంది జేఈ రాలేదనుకోండి, ఇప్పుడు నేను ఐఐటి మద్రాస్లో నాకు సర్టిఫికేట్ కావాలి ఐఐటి మద్రాస్ నుంచి డేటా సైన్స్ రిలేటెడ్గా అని అనుకుంటే మనం చేయొచ్చు. అది ఏంటో చెప్తాను. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఇంటర్ తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్ అనమాట. దీన్ని బిఎస్ డేటా సైన్స్ అంటారు. వెరీ క్లియర్గా చేసుకోవచ్చు. మీరు వేరే కాలేజీలో చేసుకుంటూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను వెబ్సైట్ ద్వారా నేను ఇక్కడ నార్మల్ తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఒక నార్మల్ ప్రైవేట్ కాలేజీలో వచ్చింది, నేను అక్కడ చేసుకుంటూ నాకు ఐఐటి మద్రాస్ నుంచి కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చా అంటే ఎస్, చేసుకోవచ్చు. క్లియర్గా ఆ డీటెయిల్స్ అంటూ వెరీ క్లియర్గా చూపిస్తాను. చాలా బాగుంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఐఐటి మద్రాస్ నుంచే సర్టిఫికేట్ వస్తుంది. సో దాని గురించి మీరే ఎలా తెలుసుకోవాలో నేను వెరీ క్లియర్గా చెప్తాను. గూగుల్లోకి వెళ్ళి ఐఐటి మద్రాస్ ఆన్లైన్ బిఎస్ డిగ్రీ అని కొట్టండి. బిఎస్ అంటే బిఎస్సి కాదు, బిఎస్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఐఐటి మద్రాస్లో. ఓకేనా? సో ఇక్కడ ఐఐటి మద్రాస్ ఆన్లైన్ బిఎస్ డిగ్రీ అని క్లిక్ చేయండి. ఐఐటి మద్రాస్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్. సార్ నేను డిగ్రీ చేయాలనుకోవట్లేదు, నేను బీటెక్ఏ చేయాలనుకుంటున్నా అని అన్నా, ఇంతకుముందుకు బిఎస్సి ఎంపీసీ, బిఎస్సి బీజెడ్సి అది వేరండి. అందులో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మళ్ళీ చదువుతారు. ఇప్పుడు ఇక్కడ ప్యూర్గా మీరు కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ చదవచ్చు. ఐఐటి మద్రాస్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్ అని ఉంది కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. క్వాలిఫైర్ అప్లికేషన్ ఓపెన్ May 2026 టర్మ్, క్వాలిఫైర్ ఎగ్జామ్ డేట్ July 19th. ఇది అనమాట. దీనికి మీరు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఐఐటి మద్రాస్ ఇండియాస్ టాప్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్స్ యూ టు ది వరల్డ్స్ ఫస్ట్ 4 years బ్యాచిలర్ సైన్స్ బిఎస్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ విత్ ఆప్షన్స్ టు ఎగ్జిట్. మీరు ఇష్టం లేకపోతే కొద్ది కోర్సులు చేసిన తర్వాత ఎగ్జిట్ కూడా కావచ్చు అని వెరీ క్లియర్గా ఇచ్చారు. మోర్ దెన్ 36,000 స్టూడెంట్స్ కరెంట్లీ స్టడింగ్ విత్ అస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. 36,000 చేస్తున్నారు ఇందులో. అయితే సార్ ఇది ఓన్లీ ఇంటర్ స్టూడెంట్స్ అయినా, డిగ్రీ చేసే స్టూడెంట్స్, డిప్లొమా చేసే వేరే స్టూడెంట్స్ చేయడానికి వీల్లేదంటే చేయొచ్చు. 20,000+ స్టూడెంట్స్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ అలాంగ్ విత్ అనదర్ డిగ్రీ అంట. అంటే వేరే కోర్సులు చదువుకుంటూ ఐఐటి మద్రాస్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ 3,000 మంది స్టూడెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్ స్టడింగ్ ఇన్ ద ప్రోగ్రామ్, వేరే వర్క్ చేసుకుంటూ ఇది చేస్తున్నారు. 850 మంది స్టూడెంట్స్ సెక్యూర్డ్ అడ్మిషన్ మాస్టర్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఇండియా. ఈ కోర్సెస్ మాస్టర్స్ పిహెచ్డి చేసే వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. 20+ బిఎస్ స్టూడెంట్స్ ఇన్ టాప్ 100 ర్యాంక్స్ ఆఫ్ గేట్ ఎగ్జామ్ 2024. బిఎస్ స్టూడెంట్స్ ఇన్ టాప్ 100 ర్యాంక్స్ ఆఫ్ గేట్ ఎగ్జామ్ 2024. అంటే కన్క్లూజన్ ఏంటి అంటే ఎవరని ఈ కోర్సు చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్. కంప్లీట్గా సర్టిఫికేట్ అన్నిటికీ వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా చాలా వాల్యూ ఇస్తారు, అందులో నో డౌట్. ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి వెరీ క్లియర్గా. మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ రిసోర్సెస్, ప్లేస్మెంట్స్, అబౌట్ అని ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి ప్లేస్మెంట్స్ ఓవర్ వ్యూ, పార్ట్నర్షిప్, ప్లేస్మెంట్స్ పోర్టల్ వెరీ క్లియర్గా ఇచ్చిండ్రు. మీరు తెలుసుకోవచ్చు. మినిమంగా 10 లక్షలు, మ్యాక్సిమం 25-30 లక్షల ప్యాకేజీలు కూడా ఉన్నాయి ఇందులోపల. అయితే నేను ఈ వీడియోలో అడ్మిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎలా ఉంటుంది, కంప్లీట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి తర్వాత చెప్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చారు కదా ఇక్కడ. ఓకే, అకాడమిక్స్ ఫస్ట్ ఓవరాల్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఓవరాల్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఉంటుంది అని. ఓవరాల్ స్ట్రక్చర్ మీరు రెగ్యులర్ ఎంట్రీ, ఇందులో 2 రకాలుగా ఎంటర్ కావచ్చు అనమాట. ఒకటి ఏంటంటే జేఈ క్వాలిఫై కాలేదు, జేఈ రాయలేదు, అప్పుడు ఎంటర్ కావచ్చు ఒకటి. ఇంకొకటి ఏంటంటే అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయ్యారు, జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యారు, వాళ్ళకేమో డైరెక్ట్గా తీసుకుంటారు.
ఓకే, డైరెక్ట్గా తీసుకుంటారు అనమాట. జేఈ ద్వారా డైరెక్ట్గా జస్ట్ క్వాలిఫై అయ్యారు, బట్ ఎక్కడ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి సీట్ రాలేదు, ఐఐటి సీట్ రాలేదు, నార్మల్ వెబ్సైట్ ద్వారా వేరే కాలేజీలు వచ్చింది. వాళ్ళు డైరెక్ట్గా, వాళ్ళకి ఎటువంటి స్టేజెస్ ఉండవు, డైరెక్ట్గా కోర్సులో జాయిన్ కావచ్చు. ఎవరైతే జేఈ క్వాలిఫై కాలేరో వాళ్ళకు రెగ్యులర్ ఎంట్రీ అప్లికేషన్ ఉంటుంది కదా, క్వాలిఫైర్ అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఒక 1 month వాళ్ళు ఆన్లైన్ క్లాసులు చెప్తారు, దాని తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారు, దాంట్లో మినిమం ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటే మీరు కోర్సు జాయిన్ అవ్వచ్చు. సార్ ఫెయిల్ అయితే సార్ అందులో అంటే మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. ఇది వాళ్ళదనమాట. సార్ నేను ఆల్రెడీ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయినా, అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయినా, కానీ నాకు ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి ఏం రాలేదు, ఐఐటి సీట్ కూడా రాలేదు, వీళ్ళకేమో డైరెక్ట్ ఉంటారు, అది కూడా చూపిస్తా. సరే, ఇక్కడ రెగ్యులర్ ఎంట్రీ అప్లికేషన్ క్వాలిఫైర్ అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్ అయిపోయింది. ఫౌండేషన్ లెవెల్లో 32 credits తోటి ఒక కోర్సు చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఎగ్జిట్ కావచ్చు. నాకు ఓకే సార్ నేను ఇది ఎనఫ్, నాకు ఫౌండేషన్ కోర్సు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా అంటే ఎగ్జిట్ కావచ్చు, మీకు సర్టిఫికేట్ వస్తుంది. లేదు సార్ నేను నెక్స్ట్ డిప్లొమా లెవెల్ చేస్తా 54 credits అంటే ఇది చేయొచ్చు. ఓకే, ఇది డైరెక్ట్ ఎంట్రీ, దీని తర్వాత డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది అనమాట. లేదు సార్ డిప్లొమా తర్వాత నేను ఎగ్జిట్ అవుతా అంటే ఎగ్జిట్గా నీకు సర్టిఫికేట్ వస్తుంది. లేదు సార్ నేను ఇంకా కొంచెం ముందుకెళ్తా, నేను డిగ్రీ లెవెల్ బీఎస్సీ చేస్తా 28 credits చేస్తా అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇక్కడితో మీరు ఎగ్జిట్ కావాలనుకుంటే ఎగ్జిట్ కావచ్చు, మీకు సర్టిఫికేట్ వస్తుంది. లేదు సార్ నేను డిగ్రీ లెవెల్ బీఎస్ చేస్తాను, లైక్ బీటెక్ లాగా నేను చేస్తాను, అప్రెంటిస్షిప్స్ చేస్తాను అని అనుకుంటే 28 credits తోటి చేయొచ్చు. ఇక్కడతోటి కూడా ఎగ్జిట్ కావచ్చు. లేదు సార్ నేను పీజీ కూడా కంటిన్యూ చేస్తా అంటే 20 credits తోటి పీజీ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎగ్జిట్ కావచ్చు దీని తర్వాత. లేదు సార్ నేను ఎంటెక్ కూడా చేస్తాను ప్రాజెక్ట్ 20 credits తోటి అంటే ఎంటెక్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ బిఎస్ ప్లస్ ఎంటెక్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ అనమాట. ఇంతవరకు మీరు వెళ్ళిండ్రు అంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది మీ ఫ్యూచర్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా. చూడండి ఇక్కడ కంప్లీట్గా ఏమేమి ఇచ్చారంటే కోర్సెస్, ఇక్కడ కోర్సెస్ అండ్ క్రెడిట్స్ ఇన్ ఈచ్ లెవెల్. ఫౌండేషన్లు అన్ని 32 credits 8 courses, డిప్లొమా లెవెల్ 27 credits 6 courses ప్లస్ 2 projects, డేటా సైన్స్ ప్రోగ్రామింగ్లో అది డేటా సైన్స్లో 27 credits 6 courses ప్లస్ 2 projects, 27 credits 6 courses ప్లస్ 2 projects అనమాట. బిఎస్ డిగ్రీ లెవెల్లో 28 credits, బిఎస్ డిగ్రీ లెవెల్లో పీజీ డిప్లొమా లెవెల్లో 20, బిఎస్ లెవెల్లో 28 credits, పీజీ లెవెల్లో 20 credits 3 core ప్లస్ 2 electives, ఎంటెక్ లెవెల్లో 20 credits ఎంటెక్ ప్రాజెక్ట్. టోటల్ క్రెడిట్స్ బిఎస్ డిగ్రీలో 114 credits, బిఎస్సీలోనేమో 142 credits ఇలా ఉంటాయన్నమాట. పీజీ డిప్లొమా ఇన్ ఏఐఎంఎల్ 162 credits, బిఎస్ ప్లస్ పీజీ సర్టిఫికేట్ వస్తుంది. ఎంటెక్ ఇన్ ఏఐఎంఎల్ 182 credits, బిఎస్ ప్లస్ పీజీ డిప్లొమా ప్లస్ ఎంటెక్ ఇలా వస్తాయన్నమాట సర్టిఫికేట్స్. కంప్లీషన్ టైం 8 years అవుతుంది. ఇప్పుడు మీరు బీటెక్ జాయిన్ అవుతారు కదా, సెకండ్ ఇయర్ తర్వాతనే ఈ స్టార్ట్ అవుతాయి అనమాట కోర్సెస్. సెకండ్ ఇయర్ తర్వాత అవుతుంది కదా, 8 yearsలో మీరు ఇన్ని చేసుకోవచ్చు. మీ పని మీరు చేసుకుంటూనే, రెగ్యులర్ కోర్సెస్ చేసుకుంటూనే ఈ కోర్స్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఫౌండేషన్ లెవెల్ 1 to 3 years, డిప్లొమా 1 to 2 years, బిఎస్ 1 to 2 years, పీజీ 1 to 2 years, ఎంటెక్ అప్ టు 8 years వరకు అనమాట. సో ఇలా ఉంది మొత్తం స్ట్రక్చర్. ఆన్లైన్ కోర్సెస్, డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ కోర్సు 12 weeks ఈచ్ వీక్, ఇలా మొత్తం డీటెయిల్స్ వెరీ క్లియర్గా ఇచ్చారనమాట. అయితే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. సార్ దీనికి ఫీజు ఉంటుందా అంటే ఎస్, ఎగ్జామ్ సిటీస్ కూడా ఉన్నాయి చూడండి. సార్ ఆన్లైన్ అంటే ఎగ్జామ్ సిటీస్ హైదరాబాద్లో ఉన్నాయా అంటే ఉన్నాయి, మనకు ఆంధ్రప్రదేశ్ అన్నీ ఇక్కడ వ్యూ లిస్ట్ ఉంటుంది చూడండి, ఎగ్జామ్ సిటీస్ కూడా చూసుకోవచ్చు. అయితే మీకు ఫీ స్ట్రక్చర్ కూడా చెప్తాను. ఫౌండేషన్ ఓన్లీ టోటల్ ఫీ అనమాట 48,000, ఫౌండేషన్ ప్లస్ 1 diploma 1,29,000, ఫౌండేషన్ ప్లస్ 2 diploma 2,10,000, బీఎస్సీ డిగ్రీ 2,86,000 to 3,10,000, బిఎస్ డిగ్రీకి 3,86,000 to 4,50,000 కోర్సు మొత్తానికి అనమాట, మొత్తానికి. ఓకేనా. నెక్స్ట్ పీజీ డిప్లొమాకి 4,86,000 5,90,000 ఈ రేంజ్లో ఉంటుంది. ఎంటెక్ వరకే అంటే 6,86,000 7,90,000 తోటి మీకు మొత్తం అయిపోతుంది అనమాట 8 years వరకు. ఇది ఫీ స్ట్రక్చర్ అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని చూసుకోండి. ఇక్కడ ఫీస్ సపోర్ట్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్, ఇక్కడ ఐఐటి మద్రాస్ ఫీ సపోర్ట్ డిపెండెన్స్ ఆన్ లెర్నర్స్ కేటగిరీ అండ్ ఫ్యామిలీ ఇన్కమ్. మీ ఇన్కమ్ని బట్టి కూడా మీకు కొంత ఫెసిలిటీ ఉంటుంది అనమాట. ఫీ సపోర్ట్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్, ఇలా మీ ఈడబ్ల్యూఎస్ ఫ్యామిలీ ఇన్కము, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఇన్కము, ఇలా ఫీ సపోర్ట్ మీకు కొంత ఫీజ్ కన్సెషన్ కూడా దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఒక్కసారి ఇవన్నీ క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేయండి మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా. ఓకే.
కోర్స్ నేమ్ మ్యాథమెటిక్స్ ఫర్ డేటా సైన్స్, ఇవి ఈ కోర్సెస్ ఉన్నాయి. ఇంకొకటి రిక్వైర్మెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్, అయితే ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది ఇంకొకటి చెప్తా. ఇది ఒకటి అడ్మిషన్స్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ అని ఉంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు డేట్స్ చెప్తాను. డేట్స్ వచ్చేసి జనవరి అయిపోయింది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ జనవరి, మే, సెప్టెంబర్లో జరుగుతుంది అనమాట. జనవరిది అయిపోయింది. ఎందుకంటే అప్లికేషన్ ఓపెన్ ఏమో జనవరి 1, క్లోజ్ ఏమో జనవరి 31కి అయిపోయింది. ఇప్పుడు మీకు మేకి చెప్తున్నా, ఫిబ్రవరి 18కి ఓపెన్ అయింది, మే 30కి క్లోజ్ అవుతుంది అనమాట. మే 30కి క్లోజ్ అవుతుంది. ఇప్పుడన్నా రాయండి ఫర్ క్వాలిఫైర్ ఎగ్జామినేషన్ కోసం. ఇప్పుడు మిస్ అయినా మళ్ళీ మండే అదేమంటారు సెప్టెంబర్ సెషన్కి ఆగస్టు 24కి ఓపెన్ అవుతుంది, సెప్టెంబర్ 25కి క్లోజ్ అవుతాయి. ఇది క్వాలిఫైర్ ఎగ్జామ్ కోసం అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ డేట్ అనమాట. మీకు డేట్ ఎప్పుడు ఉంది అంటే ఫిబ్రవరి 18 నుంచి మే 30 వరకు ఉంది. ఇది క్లోజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, క్వాలిఫైర్ అప్లికేషన్ ఫ్రమ్ క్లోజ్. ఓకే, సో ఇది చూసుకొని ఖచ్చితంగా అప్లై చేయండి. ఓకే, ఫినాన్షియల్గా కూడా అవన్నీ చూసుకొని అప్లై చేయండి, మంచి వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఒకటి ఫోండే. ఇక్కడ రెగ్యులర్ ఎంట్రీకి ఎలా ఉంటుంది సార్ ఎగ్జామ్ అనేది చెప్పాను కదా. ఆల్ రెగ్యులర్ ఎంట్రీ అప్లికేషన్ మస్ట్ గో త్రూ క్వాలిఫైర్ ప్రాసెస్. ఇది దాటాలన్నమాట మీరు కోర్స్ చేయాలంటే. అదేంటి అంటే క్వాలిఫైర్ ప్రిపరేషన్ ఇంక్లూడ్ 4 weeks ఆఫ్ కోర్స్ వర్క్ ఉంటుంది. వీడియోస్, అసైన్మెంట్స్, లైవ్ సెషన్, 4 ఫౌండేషన్ లెవెల్ కోర్సెస్ ఉంటాయి. ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ఫర్ డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్ 1 అండ్ కంప్యూటేషనల్ థింకింగ్ దట్ విల్ ప్రొవైడ్ త్రూ అవర్ ఆన్లైన్. ఇవి 4 వారాలు చెప్తారు కదా. తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ 4 weeks ఏ క్వాలిఫైర్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ది కంటెంట్ కవర్డ్ ఇన్ 4 weeks. ఆ 4 weeks కవర్ చేసిన దానికి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఓకే, అన్ని నియర్ సెంటర్సే ఉంటాయి. మీకు ఏం ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇక్కడే ఉండి చేసుకోవచ్చు. అయితే జనరల్ మినిమం యావరేజ్ అసైన్మెంట్ స్కోర్ రిక్వైర్డ్ ఇన్ ఈచ్ కోర్స్ 40% ఉండాలి జనరల్కి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి ఏమో 40%, డిజబిలిటీ వాళ్ళకి 30%, పీడబ్ల్యూడీ వాళ్ళకు 30%, అండ్ ఓబీసీ, ఎన్సీఎల్కి 35%, పీడబ్ల్యూడీ విత్ 40% డిజబిలిటీ ఉండి ఎస్సీ, ఎస్టీ ఉంటే 30%. ఇంత వస్తే చాలు మీరు ఎలిజిబుల్ అనమాట కోర్స్కి. క్వాలిఫైర్ ఎగ్జామ్ అండ్ పాసింగ్ క్రైటీరియా, ఇది రూల్స్ అనమాట. ఇంకొకటి జేఈ లెవెల్ ఉంటుంది కదా, కొద్దిమంది రీఅటెంప్ట్ ఎవరైనా ఫెయిల్ అయితే రీఅటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. రీఅటెంప్ట్ క్వాలిఫైర్ ఎగ్జామ్ ఎవరైనా క్వాలిఫై కాలేదనుకోండి రీఅటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఫీజు కట్టాల్సి ఉంటుంది కొంత. జేఈ బేస్డ్ ఎంట్రీ, కొద్దిమంది జేఈ మెయిన్స్ క్వాలిఫై అవుతారు అడ్వాన్స్డ్కి, కానీ సీట్ రాదు. వాళ్ళు డైరెక్ట్ ఎంటర్ అవ్వచ్చు. క్యాండిడేట్స్ క్వాలిఫై టు అపియర్ ఫర్ కరెంట్ ఇయర్ జేఈ అడ్వాన్స్డ్ కెన్ డైరెక్ట్లీ జాయిన్ అవర్ ప్రోగ్రామ్. ఈ క్వాలిఫైర్ ఎగ్జామ్ ఉంటుంది, డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు అనమాట ఈ ఫీజెస్ అన్నీ కట్టేసి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఈ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ 7850999966కి లేదా support@study.iitm.ac.inకి కాల్ మెయిల్ చేయండి. మీకు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇది ఒక్కసారి ఇంకా క్లియర్గా తెలుసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నేను ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.